హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? ఈరోజు మా ఆవిడ కోసం టేస్ట్ చేసి ఎంతో చెప్పు ఎలా ఇష్టమైన ఉందో. పరమాన్నం చేశాను. ఒక్క లుక్ ఇద్దాం రండి. ఆ, సూపర్ ఉంది. బాగా చేసిన కన్నా. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి చిన్న గ్లాస్తో బియ్యం వేసుకోవాలండి. తర్వాత కొంచెం కందిపప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. సగ్గుబియ్యం మాకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నార్మల్గా అయితే వేయము, కాకపోతే ఎలా ఉంటుందని నేను ట్రై చేశాను. బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఎట్లా కడగాలంటే బియ్యం మనం కడిగేటప్పుడు ఇంకా చాలరా బాబు కడిగింది ఇంకా ఆపేసేయి అని మొత్తుకోవాలి. బియ్యం అట్లా కడగాలి. కడిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని కాచిపెట్టుకున్న పాలని మళ్ళీ గ్యాస్ పైన పెట్టాలండి. నేను ముందుగానే ఎందుకు కాచిపెట్టుకున్నానంటే వీడియోలో లెంత్ ఎక్కువైపోద్ది కదా, అందుకే ముందే కాగబెట్టుకున్నాను అనమాట. సో మనం కాగబెట్టుకున్న పాలలోకి ఇందాక 30 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి. నేనంటే 30 నిమిషాలు నానబెట్టే, కానీ మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా ఏం పర్లేదు అనమాట. సో ఆ బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లోకి మార్చుకోవాలి. సిమ్లోకి మార్చుకుని ఆ తర్వాత పాలు ప్లస్ మనం వేసుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అవి మంచిగా ఉడకాలి. అది ఉడికేటప్పుడు ఎట్లా అంటే మంచిగా క్రీమీగా కనిపిస్తుంది మనకు బియ్యం. ఆ టైంలో బియ్యం మంచిగా ఉడికినట్టు అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని ముందుగానే యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ బెల్లం ఏదైతే ఉందో అది రైస్కి పట్టుకుంటే రైస్ని ఉడకనివ్వదు అనమాట. అందుకే రైస్ ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి. సో బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకోండి. నెయ్యి వేసుకుని కలుపుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది. రైస్కి నెయ్యి ఫ్లేవర్ పడితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. అందరూ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు నెయ్యి వేస్తారనుకోండి, వేరే విషయం. కాకపోతే ముందుగానే ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసాం కదా అని కలపడం మర్చిపోకండి అండి. కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మా ఆవిడ చూడండి పక్కన ఆల్రెడీ మొదలు పెట్టేసిన డ్రై ఫ్రూట్స్ వేయించడం. సో మీరు కూడా అలా కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఫ్రై చేసి అవి మొత్తాన్ని తీసుకొచ్చి పరమాన్నంలో వేసేసామంటే గుమగుమలు ఆడే పరమాన్నం రెడీ. ఫెస్టివల్స్ అప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి దేవుడి దగ్గర పెట్టండి. ఆ వాసనకి దేవుడు దిగి రావాల్సిందే. నెక్స్ట్ ఉగాది వస్తుంది కదా, ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. నాది గ్యారంటీ మీకు బాగా నచ్చుతుంది. సో నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, ఉంటా మరి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.